హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎప్పుడు మన ఛానల్లో చామంతి మొక్కలు, ఆ మొక్కలు నాటుకోవడం, ఈ మొక్కలు నాటుకోవడం ఈ వీడియోసే ఉంటాయి. కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా నేను మీకు కొన్ని డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి. ఈ డ్రెస్ మెటీరియల్స్ అలాగే కొంతమంది దగ్గర కాటన్ శారీస్ కూడా ఉంటాయండి. ఒకవేళ ఎవరికైనా నచ్చితే కనుక తన వాట్సాప్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి తనని అడగండి, డీటెయిల్స్ అన్నీ చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ చూపించేవి ఏంటంటే హకోబా అండి. ఇది యాక్చువల్గా ఇవి రెగ్యులర్ కాటన్ అయితే కాదండి. మీకు చాలామందికి ఐడియా ఉండుంటుంది. ఏంటంటే ఈ కాటన్లు డై చేసి వైట్ తానులు తెచ్చి డై చేసి వాటి మీద ఇలా ప్రింట్స్ వేస్తారు. అది మీకు చాలామందికి తెలిసే ఉంటుందండి. అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, యూనిట్లు ఉంటాయి అవి పెద్దవి. తను అక్కడ జాబ్ కూడా చేసిందన్నమాట కొన్నాళ్ళు. కొన్నాళ్ళు ఏంటంటే చాలా ఇయర్స్ చేసింది. తను చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట ఈ బిజినెస్లోని. అయితే ప్రజెంట్ నేను ఇప్పుడు చూపించేవి మాత్రమే తన దగ్గర ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా నచ్చితే కనుక డిస్ప్లే మీద తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాబట్టి వాట్సాప్లో మెసేజ్ చేసి అడగండి. ఫొటోస్ ఏమన్నా సెండ్ చేయమన్నా చేస్తుంది. ఇప్పుడు నేను చూపించేవి హకోబా అండి. ఇవి మనకి బయట రెగ్యులర్గా దొరికే మెటీరియల్స్ అయితే కాదండి. ఇవి చాలామంది బోటిక్స్లోని వాటిల్లోనే సేల్ చేస్తారు. ఎక్కువ వాళ్ళే తీసుకెళ్తారండి ఈ కలెక్షన్ అంతా. తను ఏంటంటే ఇప్పుడు జాబ్ మానేసింది, 20 ఇయర్స్ చేసింది కాబట్టి ఇంకా మానేసి తను సొంతంగా ఇంట్లోనే హోల్సేల్గా తెచ్చుకుని కొన్ని సేల్ చేస్తుందండి. కుదిరితే సపోర్ట్ చేయండి ఇలాంటి వాళ్ళని కూడా. తన దగ్గర డ్రెస్ మెటీరియల్సే కాదండి, కాటన్ శారీస్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే తన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. వాటి మీద వచ్చే ప్రింట్స్ కూడానండి డిఫరెంట్ ప్రింట్స్ వేస్తారండి. మీకు ఐడియా ఉంటుంది కదండి. చాలామంది ఇప్పుడు అవి డై చేసిన తర్వాత వాటి మీద వేసేవి కడీ ప్రింట్స్ అంటారు, ర్యాపిడో ప్రింట్స్ అంటారు, స్క్రీన్ ప్రింట్స్ అంటారు. ఇలా డిఫరెంట్ ప్రింట్స్ అనేవి వేస్తారండి. కాటన్ కూడా చాలా బాగుంటుందండి, ప్యూర్ కాటన్ ఉంటుంది. మనకి ఆ కాటన్ కూడా తను కళ్ళతో చూసి చెప్పేస్తుందండి. ఎంత అంటే మనకి తెలియదు కానండి, దారం పోగులను బట్టి కాటన్ అనేది లెక్క పెడతారంట. అలా చూసి కూడా తను చెప్పగలుగుతుందన్నమాట. అంత ఎక్స్పీరియన్స్ ఉందండి తనకి ఈ ఫీల్డ్లో అయితే. మనకి బయట దొరికే కాటన్ మెటీరియల్స్ ఏంటంటేనండి ఎక్కువైతే అవి 2 మీటర్సే పెడతారండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అంటే బాగా కాస్ట్లీ అయితేనే తప్ప మీకు 600 700 ఆ రేంజ్లో ఉండే కాటన్వి బయట షాపుల్లో టాప్ అయినా బాటమ్ అయినా చున్నీ అయినా సరే 2 మీటర్సే ఉంటుందండి. కానీ ఇవి అలా కాదండి, ఇవన్నీ కూడా బొటిక్ కలెక్షన్ అండి ఇవి. అయితే వీటి టాప్ వచ్చేసి 2.5 ఉంటుందండి, బాటమ్ వచ్చేసి 2.5 ఉంటుంది, చున్నీ కూడా 2.5 ఉంటుందండి. ఇది పక్క మనకి మీటర్స్ దగ్గర అయితే ఏ విధమైన ప్రాబ్లం అయితే ఉండదండి. ఇవి అంతా బొటిక్ కలెక్షన్ అండి. ఇవి చాలామంది ఇళ్లలో అమ్ముకునే వాళ్ళు, సేల్ చేసుకునే వాళ్ళు, బొటిక్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఈ కలెక్షన్ అనేది తీసుకెళ్తారన్నమాట. మీలో ఎవరికైనా ఈ కలెక్షన్ గురించి ఒకవేళ ఐడియా ఉంటే కనుక, అంటే ఈ మెటీరియల్స్ కానీ, ఈ క్లాత్స్ కానీ, ఈ ప్రింట్స్ కానీ ఇలా ఉంటాయి అనేది ఎవరైనా తెలిస్తే కనుక మీరు ఎక్కడైనా చూసినా కానీ నాకు అయితే కామెంట్లో ఒకసారి మెసేజ్ చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళకి కొంచెం మనం జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది కదండి. అలాగే వాళ్ళకి ఒక నమ్మకం అనేది కూడా వస్తుందన్నమాట. ఇవేం కాటన్, ఏం ప్రింట్స్ ఉంటాయి, ఇవి ఎలా తయారు చేస్తారు అనేది వాళ్ళకి కూడా ఒక నమ్మకం అనేది వస్తుంది. అంటే మేము చెప్పింది వేరు, మీరు చూసిన వాళ్ళు కమెంట్లో మెసేజ్ చేసింది వేరే కాబట్టి నేను ఎవరైనా చూసిన వాళ్ళు కమెంట్లో మెసేజ్ అయితే చెయ్యండి ప్లీజ్. ఇవేంటంటే ఆఫీస్ వేర్ కానీ, అలాగే మనం ఎక్కడికైనా టూర్లు వెళ్ళినప్పుడు సెట్ వైజ్, చాలామంది సెట్ వైజ్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అందులోనూ ప్రింట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయండి. ఇవి నార్మల్గా ఉండవు కాటన్ కాబట్టి ప్రింట్లు కూడా చాలా బాగుంటాయండి ఇవి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం తన దగ్గర ఈ కలెక్షన్ మాత్రమే అవైలబుల్ ఉందండి. యాక్చువల్గా అయితే తన దగ్గర చాలా స్టాక్ ఉండేదండి. కాకపోతే ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల తను తగ్గించుకుందన్నమాట. మళ్ళీ కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ అయితే తీసుకురావాలని ఐడియాలో ఉంది. ఇప్పుడు మీకైతే ఎవరికైనా ఇది నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేసి అడగండి. 1050 అండి ఇవన్నీ కూడా. అలాగే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీకు తనని వాట్సాప్లో ఎంక్వైరీ చేసినా తను ఏమన్నా మీకు డౌట్స్ క్లియర్ చేస్తుంది. చున్నీ ఏదైనా సరే టాప్ అయినా అలాగే చున్నీ 2.5 అయితే పక్కా ఉంటాయండి. బాటమ్ వచ్చేసి 2.5 ఉంటుంది.
నెక్స్ట్ వీడియోలో కాటన్ శారీస్ చూపిస్తానండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసే వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే తను కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే తను ఇంట్లో ఉన్నా కానీ తక్కువ మార్జిన్తోనే సేల్ చేసుకుంటుందండి. అలాగే మన వీడియోలను చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదండి. కొంచెం లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.